హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో ఒకసారి పార్టిసిపేట్ చేసిన తర్వాత తిరిగి రెండోసారి కలవడానికి చాలా సమయం తీసుకుంటుంది అని, దీనివల్ల అంతేకాకుండా ఎక్కువ సమయం కూడా చేయలేకపోతున్నామని, ఈ సమయాన్ని పెంచుకోవడానికి మరియు ఎక్కువసార్లు పార్టిసిపేట్ చేయడానికి ఏదైనా సులువైన చిట్కా ఉంటే చెప్పని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారని. సహజంగా పూర్వకాలం చూసినట్లయితే రాజులు కనుక లేదా అంతకాలంలో కనుక చూసినట్లయితే వీరు ఒకే రాజుకి చాలా మంది రాణులు ఉండేవారు. వారందరినీ కూడా వారు అవసరమైతే ఏకకాలంలో కూడా తృప్తిపరచగలిగేవారు. అంతటి స్టామినాకు ఒకవేళ వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వారి యొక్క అంటే రాజ వైద్యులు ఉంటారు కదండి, వాళ్ళు కూడా కొన్ని రకాలైనటువంటి మూలికల ద్వారా అదేవిధంగా కొన్ని రకాలైన రసాయనాల ద్వారా వారి యొక్క బలాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా మెడిసిన్ ని తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అందులో కొన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఇలా తయారు చేసుకున్న వాటిని ఎలా ఉపయోగించాలి, దీనివల్ల స్టామినా ఎంతవరకు పెరుగుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సహజంగా ఈ జనరేషన్ లో చాలా మందికి అంగ సంబంధ సమస్యలే కాకుండా ఒక రోజు ఒకసారి కలవడం కూడా చాలా కష్టం అవుతుంది. దీనికి కారణము మనకున్నటువంటి స్టామినా లేకపోవడం, లేదా పటుత్వం తగ్గిపోవడము, లేదా మన బలము అంటే శారీరక బలం అనేది కూడా సపోర్ట్ చేయకపోవడం అనేది ఇది ముఖ్య కారణం. ఒకప్పుడు చూసినట్లయితే వాళ్ళు ఆజానుబావుల్లాగా అంత హైట్ ఉండాలి. ఈ కాలంలో జనరేషన్ లో చాలా మంది కూడా అంత హైట్ పక్క పెట్టేసినా కూడా ఆ స్టామినాలో 10% కూడా మనకు ఆ స్టామినా లేదు. అయితే కొన్ని రకాలైనటువంటి మన ఇంగ్రీడియంట్స్ ద్వారా, ఆ కాలంలో ఉపయోగించినటువంటి ఇంగ్రీడియంట్స్ ద్వారా కొంతవరకు మన పటుత్వాన్ని మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలా ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయడమే కాకుండా మీరు చెప్పినట్టుగా ఎక్కువ మందితో కూడా కలవడానికి ఎంత స్టామినా అవసరమో అంత స్టామినాను కూడా మనం తిరిగి పొందవచ్చు. సో ఇలాంటి సందర్భాలలో మనం ఉపయోగించేటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్, అది ఎక్స్టర్నల్ యూస్ అంటే అంగం మీద రాసుకోవడానికి కావాల్సినటువంటి ఒక పదార్థాన్ని మనం తయారు చేసుకునే విధానాన్ని మనం తెలుసుకుందాం. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా సులువుగా అన్ని రకాల ఆయుర్వేద షాపులు లభిస్తాయి. కేవలం మూడే ఐటమ్స్ నేను చెప్తాను. ఒకటి వచ్చేసి అశ్వగంధ. అశ్వగంధ ఇప్పుడు కాదండి, పూర్వకాలం నుంచి కూడా, అతి పురాతన కాలం నుంచి కూడా అశ్వగంధ యొక్క ఉపయోగాలు చాలా రకాలైనటువంటి గ్రంథాలలో రచించబడడం జరిగింది. అశ్వగంధ అనేది చాలా అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్, నరాల బలాన్ని, హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి వస చూర్ణం కూడా నరాలలో బలాన్ని పెంచడానికి, బ్లడ్ సర్కిల్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటే ఇంకొకటి వచ్చేసి చెంగల్వ కొస్టు. ఈ పేరు చాలా మంది కొత్త కావచ్చు. చెంగల్వ కొస్టు అనేది అన్ని రకాల ఆయుర్వేద షాపులు లభిస్తుంది, లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు తీసుకుందాం, అంటే 150 గ్రాములు అయింది. దీనిని ఒక 500 మిల్లీలీటర్లు అంటే ఒక ½ లీటర్ నువ్వుల నూనె తీసుకొని దాన్ని ఒక ఇనుప బాణిలో అంటే ఇనుప పాత్రలో వేయండి. ఇనుప పాత్ర కావాలి, ఓకేనా? ఒక ఇనుప పాత్రలో ఈ ½ లీటర్ నూనెను వేసి, ఇప్పుడు నేను చెప్పినటువంటి కొంచెం వేడైన తర్వాత ఈ కలుపుకున్నటువంటి 150 గ్రాముల ఈ మిశ్రమాన్ని ఆ నూనెలో వేసి నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఆ మిశ్రమం అంతా నల్లబడిపోతుంది, ఓకేనా? మరిగిన తర్వాత దీన్ని వడబోసుకొని ఈ ఆయిల్ని ప్రతిరోజు అంగం మీద 1 లేదా 2 సార్లు మంచిగా మసాజ్ చేయాలి. ఇలా ముందరికి మంచిగా మసాజ్ చేయాలి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేసి ఒక అరగంట నుంచి గంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇది అంగం మీద ఉన్నటువంటి నరాలను బలోపేతం చేసి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచి ఎక్కువసేపు హార్మోన్స్ ని డెవలప్ చేసే ఎక్కువసేపు స్ట్రాంగ్ గా ఉండే విధంగా, వీర్యం త్వరగా పడిపోకుండా వీర్యాన్ని ఎక్కువసేపు బంధించే విధంగా ఈ అంగం అనేది చాలా బలంగా దృఢంగా తయారవడం జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని ప్రతిరోజు ఉపయోగించినట్లయితే 3 నుంచి 4 నెలల్లో అంగం యొక్క పరిమాణము, పొడవు, లావు పెరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. సో ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా సింపుల్ గానే అనిపిస్తుంది. ఇంకా నేను దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తున్నాను. ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నేను కూడా వీటిని చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ లో ఉపయోగిస్తుంటాను. అంగానికి సంబంధించిన రాసే ఆయిల్లో కూడా ఈ ఇంగ్రీడియంట్స్ నేను ఉపయోగిస్తూ ఉంటాను. కాబట్టి వీటికి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని 100% నమ్మి మాత్రమే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఒకసారి ప్రయత్నం చేయండి. దీనివల్ల వచ్చే నష్టం ఏమి ఉండదు అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఒకవేళ అయినా కూడా సమస్యలు హెవీగా ఉండి చాలా ఇబ్బందిగా పడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు మనము కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ ని కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్యలు నాకు ఫోన్ ద్వారా తెలియజేసి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలియజేసి ఇంటి వద్దకే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం చాలా మీకు అందిస్తుంది.
సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలు అందరినీ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.